ఈ వీడియో పూర్తి చూడండి. అస్సాంలో కచార్ అనే జిల్లాలో ఒక స్కూల్లో 4 ఏళ్ల పిల్లాడు టిఫిన్ చేస్తూ చనిపోయాడు. సాడ్ పార్ట్ ఏంటంటే అసలు ఆ బాబుకి ఏం జరుగుతుందో ఆ బాబుకి కానీ తన పక్కనున్న ఫ్రెండ్స్కి కానీ అక్కడున్న టీచర్కి కానీ అసలు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత బాబు కింద పడిపోవడం చూసి అక్కడున్న టీచర్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అప్పటికే బాబు చనిపోయాడు. బాబు చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? చోకింగ్. చోకింగ్ అంటే ఆహార పదార్థాలు గొంతులో ఇరుక్కపోయి శ్వాస అందకపోవడం. దీనిలో ఎక్కువ టైం ఉండదు. చోకింగ్ జరగక విత్ ఇన్ మినిట్స్లో బేబీ చనిపోవడం జరుగుతుంది. అసలు ఇందులో మిస్టేక్ ఎవరిది? చోకింగ్ అయ్యే ఫుడ్ పెట్టిన పేరెంట్దా? అసలు క్లాస్లో ఏమవుతుందో తెలియని టీచర్దా? మనము పిల్లల్ని స్కూల్లో చేర్చేటప్పుడు ఆ స్కూల్ బాగుందా, ఈ స్కూల్ బాగుందా, అందులో ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారా, ఇందులో మ్యాథ్స్ బాగా నేర్పిస్తారా అని అన్నీ చూస్తాం. కానీ సేఫ్టీ ఏది? అసలు సేఫ్టీ లేనప్పుడు అవన్నీ నేర్చుకుని ఏం లాభం? ఒకవేళ అక్కడున్న టీచర్కు ఈ చోకింగ్ గురించి అవగాహన ఉంటే ఆ పిల్లాడు తప్పకుండా బతికేవాడు. పిల్లల్లో కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మీకు హాస్పిటల్ తీసుకెళ్ళేంత టైం కూడా ఉండదు. ఎగ్జాంపుల్, పిల్లలకు ఫిట్స్ వస్తే ఏం చేయాలి, బ్రీతింగ్ డిఫికల్టీ వస్తే ఏం చేయాలి, సడన్గా చోకింగ్ వస్తే ఏం చేయాలి, అసలు సిపిఆర్ పిల్లలు ఎలా చేయాలో అందరికీ తెలిసి ఉండాలి. ఒక్క డాక్టర్స్కే కాదు, పిల్లల్ని హ్యాండిల్ చేసే ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలిసి ఉండాలి. అసలు ఈ చోకింగ్ వల్ల ఇప్పటికీ చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్లో ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవేర్నెస్ కోసం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.